అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రాడిని. సో రైట్, నేను వచ్చానంటే మీకు తెలుసు కదా, సో మంచి మూవీతో మీ ముందుకు వస్తానని. బట్ మూవీ రిలీజ్కి ముందు వచ్చేవాడిని ఎక్కువగా, బట్ రిలీజ్ తర్వాత వచ్చింది ఎందుకంటే డేట్లు ఖాళీ లేకపోవడం వల్ల. సో రైట్, ఈరోజైతే మనతో పాటు సో సలార్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. ఆ మూవీలో మంచి కీ రోల్ పాటించిన మన దోస్త్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఎందుకైనా దోస్త్ అన్నానంటే ఫ్రెండ్షిప్కి మంచి బాండింగ్ ఉంది ఆ మూవీలో. సో అందుకనే కార్తికేయతో మాట్లాడేద్దాం మరి. సో హాయ్. హలో అన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. అండ్ మూవీ చూసిన తర్వాత ఇంకా బ్లాక్ బస్టర్ అనిపించింది. థ్యాంక్ యూ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ క్యారెక్టర్ అనేసరికి ఎవరైనా హీరో చిన్నప్పటి రోలు ఒక 2 minutes 1 minute ఉంటుంది ఏదో అన్నట్టు ఉంటుంది ఎక్కువగా. బట్ ఈ మూవీలో చూసుకుంటే ఇంచుమించు 15 to 20 minutes ఇదే స్టార్టింగ్ లో అండ్ మిడిల్ లో. ఇంత మంచి రోలు పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు షూటింగ్ అవుతున్న టైంలో? సలార్ షూట్ అప్పుడు తెలుసు అన్న, అంటే అప్పటికే సార్ మాకు ఇచ్చేసారు, నరేషన్ ఇచ్చేసారు. ఇలా ఉంటుంది అని తెలుసు. షూట్ చేస్తే ఎంతసేపు వస్తుంది, ఎంత పెడతారని తెలుసు కాబట్టి అనుకున్నాం 15-20 minutes అనే అనుకున్నాం. సో అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ వినేటప్పుడు సో అంటే ప్రభాస్ గారు సినిమా అని చేసేసావా, లేకపోతే క్యారెక్టర్ నచ్చి చేసావా? ఆబ్వియస్ గా ఒక పెద్ద సినిమా అని ఒక రీజన్, ప్లస్ క్యారెక్టర్ అంత డిఫరెంట్ క్యారెక్టర్, అన్ని షేడ్స్ చూపించడానికి వచ్చింది కాబట్టి ఆబ్వియస్ గా ఇంకా అది కూడా ఒక రీజన్ ఏమైంది. నీ క్యారెక్టర్ నీకు నరేట్ చేసేటప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారా ఈ గెటప్ ఎలా ఉంటది, ఈ సీన్ ఎలా ఉంటది అని చెప్పారా, లేకపోతే ఓన్లీ స్టోరీ ఇది అని? స్టోరీ చెప్పారన్న. అంటే ఆల్రెడీ పృథ్వీరాజ్ గారి లుక్ అప్పటికి రిలీజ్ అయిపోయింది. సో ఎలా ఉంటది లుక్ అంత అని తెలుసు నాకు అప్పటికి. పృథ్వీరాజ్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ మీకు ఇవ్వడం అంటే ఈ విధంగానే ఉంటాడా వ్యక్తి అని అన్నట్టు మీకు ఇచ్చారనమాట. సో తనకి నువ్వు న్యాయం చేసావా? యా అన్న, నేనైతే నా బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నా. మరి మీరు చెప్పాలి, మీరు చూసి. సో మామూ ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో దుమ్ము లేపుతుంది అండ్ ఓవరాల్ గా పాన్ ఇండియా మూవీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ మూవీ వరకు వచ్చేసరికి నువ్వు బిఫోర్ అంటే మూవీకి రిలీజ్ ముందు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చావు. కొన్ని విషయాలు చెప్పమంటే చూడండి వస్తుంది ఎగ్జైటింగ్ అన్నారు. సో ఇప్పుడు అవన్నీ బ్లాస్ట్ అయిపోయింది. సో థియేటర్లో కూడా ఆల్రెడీ బాంబ్ బ్లాస్ట్ పేలింది. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి చూసుకున్నాక? ఫీల్ అవ్వడానికి టైం లేదన్నారు, బిజీ షెడ్యూల్లో ఇంటర్వ్యూలు అన్నీ. సో థియేటర్లో ఉన్నప్పుడు అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. ఇంకా తర్వాత హవా ఎలా ఉందో ఏం తెలియట్లే, నేను నా గొడవలో నేనున్నా. ఓకే. సో ఇప్పుడు నీ గెటప్ నీకు ఎలా అనిపించింది షూట్ టైంలో? ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టడం అవ్వచ్చు, ఎలా అనిపించింది నీకు? చాలా డిఫరెంట్ అనిపించింది. అలాంటి డిఫరెంట్ రోల్ కానీ డిఫరెంట్ గెటప్ వేసుకొని నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలే అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లో. సో అలాంటి రోల్ చేయడం చాలా లక్కీ అని కూడా అనిపించింది. అందులోనే ప్రభాస్ సినిమా, సో అతని సినిమా అంటేనే ఇంకా బ్లాక్ బస్టర్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నీకు ఫస్ట్ ప్రభాస్తో సినిమా అనేటప్పుడు ఎలా ఫీల్ అయ్యాను అసలు? ఫస్ట్ అయితే నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీల్ గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా అనగానే అందులో ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ అనగానే ఇంకా ఫుల్. సో ఏదో ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్లో లేకపోతే ఇలా అనేసి ఇచ్చి వదిలేయడం వేరు, బట్ మీ క్యారెక్టర్ని లాగుతూ తీసుకెళ్లారు అనమాట. ఇప్పుడు సరే, నువ్వైతే 10th class చదువుతున్నావు. అవును. సో ఈ టైంలో పర్టికులర్గా ప్రతి ఒక్కరు ఏమంటారంటే స్టడీస్ ఈజ్ ఇంపార్టెంట్, నువ్వు ఇంకా చిల్లర తిరుగులు అంటారు లేకపోతే ఇవన్నీ ఇలా అంటారు. సో అవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ స్టడీ అంటారు. ఈ టైంలో కూడా మీ మదర్ అవ్వచ్చు, మీ వాళ్ళు ఇటువైపు వెళ్తానంటే మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్? మరి మమ్మీ వాళ్ళకి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది, అండ్ నేను చాలా లక్కీ వాళ్ళు అలా అలో చేస్తున్నందుకు. సో 10th class బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా టీచర్స్ కూడా మంచి సపోర్టివ్ గా ఉండడం, పేరెంట్స్ అందరూ, సో అన్ని కలిసి వచ్చి ఇంకా నేను. సో పేరెంట్స్ అయితే ఏమనలేదా? లేదు, ఫుల్ సపోర్ట్. సో రైట్. అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసా, అంటే స్కూల్ అంటే అదొక డిఫరెంట్. సో అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అంటే మంచి చెడ్డలు పక్కన పెడితే అల్లతాయిగా ఆఖరితాయిగా ఉంటారు అంత. సో నువ్వు ఒక సినిమా చేస్తున్నావు అనేసరికి నిన్ను ఒక డిఫరెంట్ గా చూస్తారనమాట. సో ఆ డిఫరెంట్ వేల మధ్యనే నువ్వు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో మీ స్కూల్లో, మీ క్లాస్ లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? యాక్టర్ గా నువ్వు ట్రై చేస్తున్నప్పుడు ఎలా ఉంది, సలార్కి ఎలా ఉంది? నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి అన్న రెండింటికి. స్టార్టింగ్ లో యాక్టర్ గా ఉన్నప్పుడు ఓకే ఉన్నాడు, చేస్తున్నాడు, పెద్ద ఇది ఉండేది కాదు. కానీ ఇంకా సలార్ రిలీజ్ అయ్యాక ఆబ్వియస్ తెలిసిందే ఎలా ఉంటది. సలార్ రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకా స్కూల్కి వెళ్ళలే.
సో ఇప్పుడు ఎలా ఉందో హవా తెలియదు కానీ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడైతే మంచి రెస్పాన్స్ వచ్చేది అనమాట ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి. అదే రిలీజ్ కాకముందు ఆల్రెడీ గుడ్ రెస్పాండ్ కంటే డైలాగ్ కూడా పడ్డాయి కదా క్లాస్లో. ఈడ సలారా, అవునవును సలార్ అన్న, అవును అదే ఫస్ట్ నమ్మలే స్టార్టింగ్ లో. అవును, ఈడేంది అంటే నేను నార్మల్ చెప్పకపోతుండే, బట్ ఫ్రెండ్స్ వచ్చి ఏ షూట్ రా అని అడగడం. సో అప్పుడు సలార్ అని చెప్తే కొంతమంది నమ్మడం, కొంతమంది నమ్మకపోవడం. ఇంకా నేను లైట్ తీసుకున్న వాళ్ళకి రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా అప్పుడేం మాట్లాడరు వాళ్ళు అని. ఇప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళు వచ్చి బాగా చేసావు అన్నాం. ఇంకా సో అంతే, అంటే ఆ చిన్న చిన్న మాటలు అంటారు కానీ అది కూడా ప్రేమతోనే కదా, ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా అన్ని కామన్. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ నమ్మారు, వాళ్ళకి తెలుసు నేను చేస్తున్నా అని. బట్ నార్మల్ వేరే క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు లైట్ తీసుకో. రైట్, అవన్నీ పక్కన పెట్టేస్తే రిలీజ్ అయిన తర్వాత నీ గెటప్, నీ సీన్ చూసాక ఎలాంటి వాళ్ళకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సో అంటే నీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టరైజేషన్? అంటే ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ రాదు. అవును, కరెక్ట్, నాకు తెలుసు. సో అది ఎలా అనిపించింది? అదే నా చాలా లక్కీ ఫీల్ అయ్యా. అందులోనూ ఒక్కో సీన్ లో ఒక్కో ఎమోషన్ ఉంటుంది, డిఫరెంట్, చాలా ఇంకా మనం చాలా బాగా పోర్ట్రే చేయొచ్చు అనమాట క్యారెక్టర్ని. సో ఆ ఛాన్స్ రావడం చాలా లక్కీగా ఫీల్ అయ్యాను నేను. అందులో డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ క్యారెక్టర్, ఆ ఇంటెన్సిటీ కానీ అంత వేరుంటాయి. అంటే సినిమా నిన్న రిలీజ్ అయినప్పుడే చూసావా, లేకపోతే ముందుకుండా వాళ్ళతో పాటు ఎక్కడైనా చూసావా? లేదు, అలాంటివి ఏం పెట్టలేదు అన్న, నిన్ననే నేను చూసా ఏంబిలో. సో ఎలా అనిపించింది అంటే నీ క్యారెక్టరైజేషన్ వరకు నీకు షూట్ తెలుసు, మిగతా అంతా తెలుసు, బట్ ఓవరాల్ సినిమా నీకు తెలియదు. సో రిలీజ్ అయ్యి నువ్వు చూసుకున్నాక ఎలా అనిపించింది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ అంతా సినిమా స్టార్టింగ్ అందరు ఫ్లాష్ లైట్ వేసుకొని వాళ్ళు సీట్లు ఎత్తుకోవడం అంతా గజిబిజిగా అయిపోయింది. నెక్స్ట్ సినిమా ఆబ్వియస్ గా చెప్పక్కర్లేదు, బ్లాక్ బస్టర్ అయిపోయింది. అలా 3 hours ఉందామని తెలియదు మనకి, అలా మునిగిపోతాం. అండ్ ప్రభాస్ గారికి చూసుకుంటే ఒక 2-3 సినిమాలు కొంచెం అంత అనుకున్నంత ఊహలో రాకపోవడం, ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో ఈ మూవీ వస్తుంది అనేసరికి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ హిట్ వస్తుంది, ఒక హిట్ రావాలి మా ప్రభాస్ అని. సో అలాంటి హిట్ వచ్చింది. సో అది అంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్పు, ఎలా అనిపిస్తుంది అది? ఆబ్వియస్ గా చాలా ప్రౌడ్ మూమెంట్ అన్న. జెర్సీలో ఆ సీన్ ఉంటుంది, ట్రైన్ సీన్, అలా ఫ్యాన్స్ కూడా చాలా మంది రీల్స్ చేయడం, అంటే ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ సార్కి ఒక మంచి హిట్ పడడం అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండ్ హ్యాపీ ఫీలింగ్. అంటే ఇప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది తన రోల్ చేస్తున్నందుగా, లేకపోతే ప్రభాస్ రోల్ చేయనందుకు ఫీల్ అవుతున్నావు? అది కూడా ఉంది అన్న. అంటే అప్పుడు చూసారు ఎవరిని ఏ రోల్ పెడదాం అన్నప్పుడు నన్ను కన్సిడర్ చేశారు, సీన్ కూడా చెప్పేశారు నాకు అప్పటికి. బట్ నాకు అప్పటికి ఈ సీన్ కూడా తెలుసు, పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి రోల్ సీన్ నా ఉంటది. ఆబ్వియస్ గా ప్రభాస్ గారి చిన్నప్పటి రోల్ చేస్తే అదో ఉంటది కదన్న, ప్రభాస్ గారి చిన్నప్పటి రోల్ అని. బట్ నాకు అక్కడ నాకు యాక్టర్ గా ఒక ఇది అనిపించింది, అంటే డిఫరెంట్ రోల్, డిఫరెంట్ గెటప్, ఇన్ని వేరియేషన్స్ చూపించచ్చు. ఏవో నాకు వరదరాజు రోలే చేయాలనిపిస్తుంది అన్న థాట్ లో వచ్చింది. కానీ ఒకవైపు ప్రభాస్ గారి చిన్నప్పటి రోలు అన్ని. సో ఇంకా వెళ్ళి నేను వరదకే బాగా సూట్ అయ్యానని ఇంకా దానికి పెట్టారు. ఈ క్యారెక్టర్ కూడా అంటే 2 క్యారెక్టర్లు కూడా ఏది తక్కువ చెప్పలేదు. అవును, ఎందుకంటే 2 అంత పవర్ఫుల్ గా చూపించారు. కరెక్ట్. కాకపోతే చిన్నది ప్రభాస్ చేస్తే అదొక మెమరీ ఉంటది అన్నట్టు ఉంటది. బట్ అప్పుడు నాకు యాక్టర్ నాలో ఉన్న యాక్టర్ అరే డిఫరెంట్ గెటప్ రా, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అది నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లు అవ్వచ్చు, ఎవరైనా చూస్తారు అనమాట, యాక్టింగ్ చూస్తారు, ఏంటి కొంచెం డిఫరెంట్ గా చేశాడు కదా అని అనుకుంటారు. ఆ ఛాన్స్ ఉంది, దీనివల్ల ప్లస్ అవుతుందని ముందే ఆలోచించుకున్నాం అయితే. రైట్, సూపర్. అండ్ ఇప్పుడు అంటే మూవీ మొత్తంలో చూసుకుంటే ఎక్కువగా కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ లోనే నడిచింది అన్నారు, ఆ టైప్ లోనే. అంటే ట్రైలర్ టీజర్ వచ్చేటప్పుడు కూడా ఇది కేజీఎఫ్ లాగే ఉంది, దాని సింపుల్ గా ఉంది అనేటట్లే వచ్చింది. నిన్న సినిమా చూసిన తర్వాత కొంతమంది అంటున్నారు అంటే కేజీఎఫ్ టైప్ లోనే తీశారు అని కొంతమంది అన్నారు, దాన్ని నువ్వేమంటావు? నాకైతే అసలు అనిపించలేదు అన్న. ట్రైలర్ టీజర్ వాళ్ళు సగమే చూసి సగం జడ్జ్ చేసుకునే వాళ్ళు అంటారేమో కానీ, ఇంకా ఆయన వే ఆఫ్ టేకింగ్, ఆయన మేకింగ్ స్టైల్, ఆయన మెయిన్ ఆయనకి ఎక్కడ అంటే వీళ్ళు అనేది ఆ బ్లాక్ కలర్ గ్రేడింగ్ దీని వల్ల అంటారు, ఇంకా అది ఆయన స్టైల్. బట్ సినిమా చూసాక కూడా అంటున్నారంటే నాకైతే ఎక్కడ అనిపించలేదు కేజీఎఫ్. అంటే ఆ రేంజ్ ఉన్నాయి, ఎలివేషన్లు కానీ టేకింగ్ అంతా కేజీఎఫ్ అదో తోపు రేంజ్, ఇది కూడా అంత తోపు రేంజ్ ఉంది. అలా అంటే ఓకే, బట్
కేజీఎఫ్ లానే ఉందంటే నాకైతే డిఫరెంట్ వరల్డ్స్ లోనే కనిపించాయి రెండు. సో ఇప్పుడు ఒక యాక్టర్గా చూసుకుంటే మనకిచ్చిన కథని మనకిచ్చిన దీన్ని న్యాయం చేస్తాం. సో ఒక డైరెక్టర్ చూసుకుంటే అందరినీ మేనేజ్ చేసుకుంటూ రావాలి. సో అతని డైరెక్షన్లో ఈ కేజీఎఫ్ సో ఎలా అనిపించింది ఆ డైరెక్షన్ ఈ మూవీ వరకు చూసుకుంటే? ఆబ్వియస్ చాలా లక్కీ అన్న నేను అలాంటి పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయడం. అండ్ ఆల్సో ఆయన టీమ్, ఆయన ఎంతైతే కష్టపడతారో అలా ఆయన టీం కూడా అంతే కష్టపడతారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు సలార్ టీం మొత్తం. సో అది ఆయన బ్రెయిన్లో ఉండే ఆ విజన్ని తేడానికి ఆయనతో పాటు ఇంతమంది కష్టపడతారు. సో వాళ్ళు పెద్ద తెలియకపోవచ్చు, నీల్ సార్ అంటే బాగా తెలుస్తుంది కదన్నా. అంటే ఆబ్వియస్ గా చాలా మందికి తెలుసు, ఇంకా నీల్ సార్ గురించి కూడా కొంతమందికి తెలియదు. కేజీఎఫ్ డైరెక్టర్ అంటా ఉంటారు. సో అలా ఇంకా వాళ్ళు తెలియకపోయినా కూడా వాళ్ళు పడే కష్టం వల్ల ఇంత పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడం అంతా. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నీకు బాగా బెస్ట్ సీన్ ఇది అద్భుతంగా అనిపించింది సీన్ అని చెప్పు. ఫస్ట్ నీ సీన్ చెప్పు, తర్వాత ప్రభాస్ గారి సీన్ చెప్తా. మా సీన్స్ లో ఆ మాంటేజ్ అన్నవాడు సెల్యూట్ చేస్తే నేను టేక్ ఇప్ అన్నట్టు చేస్తా, అదొకటి. నెక్స్ట్ కడియం స్లోమోలో వేస్తా వర్షంలో, ట్రైలర్ లో కూడా ఉంటుంది అది. ప్రభాస్ ఇంకా ప్రభాస్ పృథ్వీరాజ్ సార్ది ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఆబ్వియస్ గూస్ బంప్స్. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఇంకా ట్విస్ట్ దగ్గర అలా అతుక్కుపోతాం స్క్రీన్లకి, చూస్తూ ఉండిపోతారు. సో దీనికి పార్ట్ 2 కూడా అతికించారు. సో అది ఈ రేంజ్ లోనే ఉండబోతుందా? దాంట్లో నీ క్యారెక్టర్స్ ఉంటుందా? దాంట్లో నా క్యారెక్టర్ గురించి తెలియదు అన్న, ఆయన ఏం రాసుకున్నారో బట్ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో చెప్పడం ఏంటంటే సలార్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా బిగ్గర్ ఉంటుందని. సో మనకి మధ్యలో ఆపేసినట్టు ఉంది కూడా ఇచ్చారు కదా. ఏంటిది? అదే ఆల్రెడీ చెప్పడం కూడా కొన్ని ఒకటి చెప్పారు కదా, ఇంకా దాన్ని అయితే ఇంక మీరు ఆపలేరు. అవును కరెక్టే. ఒక్కసారి ఇది హిట్ అయిందంటే ఇంకా పార్ట్ 2 తీసేస్తా అని సార్ కూడా చెప్పడం. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రాజపాలెం అన్న, కే రాజపాలెం. ఇక్కడ మొత్తం స్టడీస్ అన్ని ఇక్కడనా? పుట్టినప్పటి నుంచి ఇక్కడ. సో సంక్రాంతికి అటు వెళ్తుంటారా? వెళ్తా ఉంటాం అన్న. సో ఎలా జరుపుతారు మీకు సంక్రాంతి సంబరాలు? మన వైపు అంటే ఆంధ్ర వైపు సంబరాలు బాగా చేసుకుంటారు సంక్రాంతి. అవును. సో ఎలా ఉంటుంది మీ వైపు, చూసావా ఇప్పుడు? అంటే నేను పెద్ద వాటి పేర్లు తెలియదు నాకు, జస్ట్ వెళ్ళడం, అది చూడడం, ఎంజాయ్ చేసి రావడం, డాన్స్ కాంపిటీషన్లు పెట్టడం, ఆ నోట్లో స్పూన్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టి పాడకుండా వెళ్ళడం, ఇలాంటివి చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. పెద్ద కొద్ది వాళ్ళు కూడా ఊర్లో జనాలు కొంతమంది మైగ్రేట్ అవ్వడం వల్ల దానివల్ల అవి తగ్గాయి కొంచెం. సో ఇప్పుడు ఎడ్ల పందాలు అవన్నీ అటువైపు ఉంటాయన్న నాకు తెలిసి. మా ఊర్లో జరగలే కానీ నేను చూసినంత వరకు ఒకటి రెండు దగ్గరలో చూసాను నేను. ఓకే. సో మొత్తానికి సంక్రాంతి అయితే అక్కడ చేసుకుంటాం. సో మరి న్యూ ఇయర్ సంక్రాంతి రెండు మీకు బిగ్గెస్ట్ హిట్తో ఒకేసారి వచ్చాయి. సో ఎలా అనిపిస్తుంది అంటే మీకు పర్సనల్గా, నీకు కాకుండా టీమ్ రెస్పాన్స్ చెప్పు ఒకసారి. టీమ్ రెస్పాన్స్ అయితే నేను కాల్ చేస్తే చెప్పరా ఎలా ఉంది, ఇంకా మొత్తం స్టార్ అయిపోయావు, చాలా బాగా చేసావు అన్నోళ్ళు. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ మూడ్లో, అంటే బ్లాక్ బస్టర్ కొట్టారు కదా, సో అలా ఉండడం సూపర్. సో నువ్వు ఇంతకు ముందు ఏమైనా చేసావా? ముందు ఒక సినిమా చేశాను, మ్యూజిక్ స్కూల్ అనే సినిమా. మ్యూజిక్ స్కూల్ శ్రేయా మ్యామ్, నేను లీడ్ రోల్ చేశాను. అది ఫస్ట్ రిలీజ్ అయింది. దానికంటే ముందు కూడా చాలా చేశాను బట్ రిలీజ్ కాలేదు అంతే. ఇది ఒకటే రిలీజ్ అయింది. సో ఈ ఒక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రావడం గ్రేట్ కదా. అవునన్న. సో ఎలా రెస్పాండ్ అయ్యారు, అంటే ఎలా వచ్చింది నీకు ఇది? నేను నార్మల్గా చాలా మందిని చూస్తున్నారు, నాకు అసలు ఆ మైండ్లో సలార్ అనేదే లేదు. అంటే వస్తుంది పెద్ద సినిమా అని తెలుసు కానీ దీంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఇలా ఈయన చిన్నప్పటి రోల్ ఉందని ఎవరు ఆలోచించరు కదా. సో చూస్తున్నారు చాలా మందిని, చూస్తున్నప్పుడు ఎవరు సెట్ కావట్లే. ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్న ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్నని అప్రోచ్ అయ్యి ఆయన ఏమో నా ప్రొఫైల్తో పాటు 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. దాంట్లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ నీల్ సార్ దగ్గర తీసుకెళ్తే దాంట్లోంచి నన్ను ఇంకొకరిని పిలిపించి ఆయన రిహార్సల్స్ చేపించడం, తర్వాత ఆయన సీన్ అంతా చెప్పేసి వెళ్ళిన తర్వాత అన్నోళ్ళు మాకు మాటికి ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేంత వరకు చేసి వీడియో తీసి నీల్ సార్కి చూపిస్తే అప్పుడు నీల్ సార్కి నచ్చి నన్ను సెలెక్ట్ చేయడం అలా జరిగిందన్న. ఓకే. ఇప్పుడు 80 మంది వచ్చి ప్రొఫైల్ వచ్చాయంటే ఆబ్వియస్లీగా అంటే మనకి దీంట్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎలాంటి ఇప్పుడు మీకు ఆల్రెడీ అవుట్ వచ్చేసింది కాబట్టి సినిమా హిట్ అయిపోయింది, నువ్వు స్క్రీన్ మీద కనిపించిన అందరూ తోపు అంటారు. అవును. దానికి వెనకదల అంటే
ఈ ఆడిషన్ టైంలో అవ్వచ్చు, లేకపోతే ఏంటి ఇంతమంది వచ్చేసారు నేను సెలెక్ట్ అప్పుడు ఉండే భయం కానీ ఖచ్చితంగా ఉంటుంది అన్న. సో ఎలా తీసుకున్నావా దాన్ని? అంటే ఈ సినిమాని కాదు, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ అనే కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు ఏంటంటే పేర్లు కూడా చెప్పరు, అవును, పెద్ద హీరోలు ఓన్లీ కాస్టింగ్ సెలెక్ట్ చేస్తారు అంతే. అలాంటప్పుడు ఆ వచ్చే జనాన్ని బట్టి ఈయన మనం సర్వే అవ్వగలమా, వెళ్ళగలమా అని అనిపిస్తుంది. బట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదన్న. మన యాక్టింగ్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే, ఆ రోల్కి సెలెక్ట్ అయితే డైరెక్టర్కి నచ్చితే తీసుకుంటారు, లేదంటే ఇంకోటి అలా ఏదో ట్రై చేస్తూ ఉండాలి. బట్ నువ్వు అంటే ప్రతి ఆడిషన్స్కి నాకు తెలిసిన కొంతమంది ఏంటంటే ఏదైనా కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు, నువ్వు అంటే ఓన్గా కొన్ని ప్రిపేర్ అయ్యి ఉంచుకోవడం నీకు మ్యాక్సిమం స్క్రిప్ట్ చెప్తారు, లేదంటే వాళ్ళ డైలాగ్ చెప్తారు, లేదంటే ఒకటి రెండు నేను చెప్తా ఉంటాను. అంటే నాకు తెలిసి ఒకసారి నేను ఒక దగ్గరికి వెళ్ళా, అంటే నేను కాదు మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను అలా చూడడానికి. సో నీకేమొచ్చో చెయ్యాలి సడన్ గా అనేసరికి వీడికేం అర్థం కాదు, నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ టైం వాడు కూడా వెళ్ళడం. సో అలా ఉంటదా, లేదంటే ఇచ్చి రోల్ ఇది ఇలా చెయ్యో ఈ టైప్ లో అనేసి అంటారా? ఒక్కో దాంట్లో ఒక్కోటి అన్న. మాక్సిమం నేను చూసినంత వరకు స్క్రిప్ట్ అడుగుతారు, ఓన్గా ఒకళ్ళు చేస్తామంటే స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఓన్గా చేయి, స్క్రిప్ట్ కూడా చేయి అంటారు. కొంతమంది స్క్రిప్ట్ ఇస్తారు, కొంతమంది ఓన్గానే చేయమంటారు. అలా సో ఒక ఆర్టిస్ట్ బయటికి రావాలంటే చాలా కష్టాలు ఉంటాయి అంతేనా? సో సూపర్. అండ్ సలార్ మూవీ సక్సెస్ అయ్యింది, అందరూ బిగ్గెస్ట్ అనుకుంటారు. ఈ న్యూ ఇయర్ నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు? ఇంకా ప్లాన్ చేయాలన్న ఫ్రీ లేదు ప్లాన్ చేయడానికి. ఫ్రెండ్స్ తోనా ఫ్యామిలీతోనా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరితో మొత్తం కలిపేద్దాం. సరే, ఇప్పుడు ఈ మూవీ ద్వారా కానీ దీని ద్వారా కానీ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా మంచి వచ్చాయా? ఇప్పటివరకు అయితే రాలేదన్న, మళ్ళీ వస్తాయేమో ఫ్యూచర్ లో, చూడాలి. ఖచ్చితంగా వస్తాయి కూడా. అంటే నువ్వు కొంచెం బిజీలో ఉన్నావు కదా, ఆ బిజీలో కవర్ అవుతుంది. సరే, ప్రభాస్ గారిది ఈ మూవీలో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పు. ప్రభాస్ గారిది అదే అన్న, సడన్ గా నిన్నెవడు ముట్టుకోకూడదు అనేసి మళ్ళీ సారీ రా అంటాడు కదా, ఆ వేరియేషన్ చాలా బాగా ఇష్టమే నాకు. సూపర్. అంటే నీకు ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తే ఒకటి ప్రిపేర్ అవుతానంటావు కదా, ఒక్క డైలాగ్ ఏదైనా మంచి చెప్పగలవా మన ఆడియన్స్ కోసం? సినిమాలో చెప్పాలన్న, లేదంటే నచ్చింది నాకు సలార్లో పృథ్వీ సార్ది నచ్చిన డైలాగ్ ఇదన్న. అదే చెప్పు. కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. అది ఇంకా ప్రాక్టీస్ చేయలేదు అన్న, జస్ట్ అలా ఆయన చూడడం మళ్ళీ ఇక్కడ చేయడం అంతే. అంటే కొంతమంది డైరెక్టర్ల దగ్గర వర్క్ చేయడం నిజంగా గ్రేట్ అని కొంతమంది అనుకుంటారు. అలాంటి వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ గారి దగ్గర ఉన్న, అంటే అతను కానీ రాజమౌళి గారి దగ్గర కానీ ఉన్న స్పెషల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి అతను చేసి చూపించేస్తారు. సో అది మనకి ఈజీ అయిపోద్ది. ఖచ్చితంగా, అవునా కదా? అంటే నువ్వు వెళ్తున్న జర్నీలో ఇప్పుడు ఇతను చూసాక నీకు ఏమనిపించింది ప్రశాంత్ సార్? ఆబ్వియస్గా నా ఒక ఆర్టిస్ట్కి ఆయన వాళ్ళ వర్క్ని చాలా ఫ్రీ చేస్తారు. వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్, ఆ క్యారెక్టర్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఆయన చేసి చూపించడము, బాడీ లాంగ్వేజ్ కూడా ఒక బాధగా ఉన్నామంటే నీ బాడీ బరువు బెటరా అన్నట్టు ప్రతిదీ ఆయన చూసుకుంటారు. లేదంటే అన్నోళ్ళకి చెప్పడం, అన్నోళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సినిమాలో కొన్ని అంటే సార్ విజన్ ఏంటంటే నేనే పర్ఫెక్ట్ కాదు, ఇంకా పక్కన వాడి వ్యూ కూడా చూసి వాడు కూడా ఇంకేమైనా ఈగలడేమో అన్నట్టు ఫ్రీగా వదిలేస్తారు ఆర్టిస్టులని. సో అన్నోళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు లీడము, సజెషన్స్ అది చేయడం, అందరి థాట్స్ కలిపి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది అనమాట. ఓకే, సూపర్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చూసుకుని నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరన్నా, ఒకరిద్దరని ఏం లేదు. సో ఆర్టిస్ట్ గానే వేసావు డైలాగ్? ఏం లేదన్న, ఒక్కరి దగ్గర నుంచి ఒక్కరు తీసుకోవచ్చు. సో ఓకే, నువ్వు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒకటి తీసుకోవచ్చు కాబట్టి ఒక 4-5 మెంబర్స్ చెప్తా, వాళ్ళ నుండి బెస్ట్ మూవీ ఏంటి, వాళ్ళ దగ్గర నుండి క్వాలిటీ ఏం తీసుకుంటావు, ఓకేనా? రైట్. రామ్ చరణ్ గారు బెస్ట్ మూవీ అంటే రంగస్థలం తీసుకుంటాను. రంగస్థలం బెస్ట్ క్వాలిటీ, ఆబ్వియస్ యాక్టింగ్, ఆయన గ్రేస్. నిజంగా రంగస్థలం చూసుకుంటే నిజంగా చాలా డిఫరెంట్ కదా. అంటే అతని కెరియర్ లో వెళ్తున్న దానికి అదొక డిఫరెంట్ అనుకోవచ్చు. రైట్. అల్లు అర్జున్ గారు యాక్టింగ్, డాన్స్ స్టైల్, ఆబ్వియస్గా ఆర్యా తీసుకుంటా, 2 ఆర్యాలు. పుష్ప అది. ఎన్టీఆర్ గారు ఆబ్వియస్ డాన్స్, యాక్టింగ్ మెయిన్ తీసేసుకుంటా. ఆయన మూవీస్లో RRR తీసుకుంటా అన్న, RRR ఆబ్వియస్ తీసుకుంటా. నెక్స్ట్ పాత సినిమాలు పెద్ద నేను చూడలేదు, అందుకే ఆలోచిస్తున్నా. టెంపర్ కూడా.
ప్రభాస్ గారి దగ్గర నుంచి ఆయన లుక్స్ కానీ ఆ కట్అవుట్ యాక్టింగ్, బాహుబలి తీసుకుంటా, మిర్చి, సలార్ కూడా తీసుకుంటా. మహేష్ బాబు, మహేష్ బాబు గారు కూడా ఆయన లుక్స్ కానీ యాక్టింగ్, ఆ స్వాగ్. సినిమాలు వచ్చేస్తే కలేజా, కలేజా తీసుకుంటా, ఒక్కడు, అన్ని డిఫరెంట్. సో నాగ చైతన్య, ఆయన లుక్స్, ఆయనది కూడా స్వాగ్ బాగుంటుంది. ఆయన సినిమాల్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దూత సిరీస్ తీసుకుంటా. దూత డిఫరెంట్గా ఉందబ్బా. అవును, ఆ దూత. అవును, తర్వాత అతను చేసేవాడు అన్ని కంటెంట్లు మంచి మంచిగా ఏరుకుంటూ చేస్తాడు సెలెక్టెడ్గా. అవి ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోతే ఫ్యూచర్ లో తర్వాత కనెక్ట్ అవుతాయి. చాలా నాకైతే అవి బాగా అనిపించింది. అండ్ రైట్, నాని గారు ఆబ్వియస్గా యాక్టింగ్ తీసుకుంటాను. ఆయన వే ఆఫ్ టాకింగ్, సినిమాలు ఇది దసరా, ఇంకా ఈ మన ఏమంటాం నేను లోకల్ తీసుకుంటే హిట్ కొట్టారు. ఆయన కూడా తీసుకుంటా. నెక్స్ట్ శ్యామ్ సింగ్ రాయ్, అలా చెప్పుకుని పోతే భలే భలే మగాడు పోయి అన్ని డిఫరెంట్ అన్ని తీసుకుంటా. సూపర్. అండ్ ఇప్పుడు ఏంటంటే అంటే నువ్వు స్టడీస్ అనేవి కొంచెం పక్కన పెట్టి యాక్టింగ్ వైపు వస్తున్నావు కాబట్టి అసలు ఏంటి ఫ్యూచర్లో యాక్టర్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? మంచి రోల్స్, ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేయగలిగే ట్రై చేసే ఒక యాక్టర్ అన్న. అంటే చైల్డ్ ఆర్టిస్టులుగా వెళ్తున్న వాళ్ళు కొన్ని ఇయర్స్ పోయాక హీరోలు అంటూ దిగుతున్నారు. సో చైల్డ్ క్యారెక్టర్లు చేసి హీరోలుగా రాణించలేకపోతున్నారు చాలా మంది. ఎవరో ఒకరు ఇద్దరు హిట్లు అందుకుంటారు, మిగతా వాళ్ళు రాణించలేకపోతారు. సో నువ్వు అలా వెళ్ళే అవకాశం ఉందా ఫ్యూచర్లో హీరోగా? అది మీ చేతిలో ఉందన్నా, నేను చెప్పలేను. బట్ అంటే చిన్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ పెద్దయ్యాక లేకపోవడం వల్ల అనుకుంటాను మరి నేను, వాళ్ళు రాకపోవడం. బట్ చిన్నప్పటి నుంచి అదే కసితో అదే టాలెంట్తో ఉంటే ఆబ్వియస్గా వస్తారన్న. సో ఓకే, అయితే ఖచ్చితంగా ఒక యాక్టర్గా అయితే రాణిస్తాను అంటాను. సో అదే ఎటువైపు తీసుకెళ్తే అటువైపే, అది హీరోనా ఫ్రెండా అంటే నేను ఎలా అనుకుంటున్నా అంటే, ఒక సత్యదేవ్ సార్ ఒక హీరో విలన్, ఒక సూర్య సార్ హీరో విలన్, విజయ్ సేతుపతి సార్ హీరో విలన్, అలా. సో హీరో విలన్ గా రెండు రోల్కి సెట్ అయ్యేటట్లు చేసుకుంటే వెళ్ళిపోదాం. అంటే మన రోల్ కి ఎలాంటిది సెట్ అవుతుందో అది చేసుకుంటూ వెళ్తాం. నైస్. డిఫరెంట్ సలార్ మూవీ వరకు చూసుకుంటే ఓవరాల్ గా ఫైట్ సీక్వెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి ఫైట్ సీక్వెన్స్ లో నీకు బాగా కనెక్ట్ అయిన ఫైట్ సీక్వెన్స్? ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ అన్న. ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ చాలా ఇష్టం. సో అంటే ప్రభాస్ గారికి చూసుకుంటే అంటే చాలా ఈ మధ్య ఫెయిల్ అవ్వడం వల్ల అంటే చాలా ఎక్కువ ఇది పెట్టుకోను అనమాట హోప్స్ అందరూ. సో దాన్ని రీచ్ అవ్వలేదని కొంతమంది అంటారు. సో దాన్ని ఏమంటారు, ఎంతవరకు అంటారు? ఏమన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదేమో, అంటే వాళ్ళేమో ఎక్స్పెక్ట్ చేసేది తెలియదు. కొంతమంది రాకీ బాయ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, అలాంటి వాళ్ళకి మనం ఏం అనలేము. ఇంకా డిపెండ్స్ అన్న వాళ్ళు ఆలోచించిన విధానం బట్టి. ప్రభాస్ గారిలో చూసుకుంటే ఇప్పుడు సలార్ అనేది పక్కన పెడితే ఆయన ఓవరాల్ మూవీలో నీకు ఏ మూవీ బాగా ఇష్టం, ఎలాంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ బాగుంటది అనుకుంటాను? మళ్ళీ అదే పాత స్వాగ్తో మంచి మిర్చి లాగా ఇంకా క్రేజీ ఉంటది. ఓకే, బాహుబలి కూడా చాలా ఇష్టం. డార్లింగ్ లాగా కామెడీగా. అవును, కామెడీ కూడా. సో డార్లింగ్ లో అన్ని వేరియేషన్ చూపించాడు ప్రభాస్ అని అనిపించింది. అంటే రెబల్ స్టార్ అనే ట్యాగ్ అయితే మిర్చి బాగుంటది కదన్నా, క్రేజీ ఉంటది. అవును. సో సూపర్. సరే ఓకే, యాక్టర్ గా ఇటు ఓకే బానే ఉంది. స్టడీస్ పరంగా లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్టడీ లైఫ్ ఉండాలన్నా, అలా చదువుతూ వెళ్దాం అనుకుంటున్నాను. అదే ఏంటి అంటే ఇప్పుడు 10th ఇంటర్ అయిపోయిందని ఓకే, తర్వాత ఏంటి ఏం చేద్దాం అనుకుంటావు? ఇటు అటు మేనేజ్ చేయగలనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది, వీలైనంత వరకు రెండు మేనేజ్ చేసుకుంటూ వెళ్దామని. స్టడీస్ లో ఇక్కడ వరకు వెళ్ళాలని అయితే అంటే ఎందుకు అలా అడిగానంటే చాలా మంది డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, లాయర్ అవుతా అని ముందే మనం మైండ్ లో పెట్టేసుకుని ఉంటారు అనమాట. అది అవడం పోవడం అని. అలా ఏమైనా పెట్టుకున్నావా? లేదన్నా, చిన్నప్పటి నుంచి యాక్టర్ సినిమాలని. నీకు ఎప్పుడు అనిపించింది అంటే యాక్టర్ గా నేను వెళ్ళాలి అని నీకు ఎందుకు అనిపించింది? ఏ సిచ్యువేషన్ లో? అదేమన్నా ఆరిజిన్ తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి నాకు, అలా సినిమాల్లోకి వెళ్ళాలి, టీవీలోకి వెళ్ళాలి. ఎప్పుడు చెప్పావు అమ్మ వాళ్ళకి? చిన్నప్పటి నుంచి చెప్తా వస్తా. స్టార్టింగ్ చెప్పావా? చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంటానే ఉన్నా ఇలా సినిమాల్లోకి వెళ్ళిపోతా అది అని. చిన్నప్పుడు సీరియస్ తీసుకోలే కానీ కొంచెం పెద్ద కొద్దని
సేమ్ అంటుంటే ఇంకా సీరియస్ తీసుకొని ట్రై చేశారు. ఓకే, అప్పటి నుండి చెప్తున్నా వాళ్ళు ఉమ్. స్టార్టింగ్ అంటే కాబట్టి చిన్న పిల్లోడు కదా అనిపించింది. అది. సో ఈ ఆడిషన్స్ కి ఇవి నీకు ఎవరైనా రిఫర్ చేస్తారా, ఎవరు ఇలా చెప్తారా ఇలా ఉంటాయి ఆడిషన్స్ వెళ్ళాలి అని? అన్న ఉంటారు యాక్టర్స్ కానీ కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా అందరు టచ్ లో ఉంటారు. సూపర్. అదే మనం యాక్టర్ అవ్వాలి, మూవీలోకి వెళ్ళిపోవాలని ఊహించుకున్న వాళ్ళు వేరు. సో కొంచెం వాళ్ళతో అంతా ట్రావెల్ అవుతున్న కొద్దీ మనకి చెప్తుంటారు ఇక్కడ ఉంది వెళ్ళు తమ్ముడు, అవును అయితే అయ్యింది అంటారు. అలా నువ్వు ట్రావెల్ అవుతున్నావు. అవునన్న. రైస్. మీ మదర్ గారి నుండి నీకు బాగా మంచి సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంటే ఆవిడకి ఏమైనా కొంచెం సినీ ఇండస్ట్రీ వైపు అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇలా ఉన్నదా? అమ్మకి అంటే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా ఉంటది కదన్న, సినిమాల్లోకి వెళ్ళాలని ఉంటది. బట్ అమ్మకి యాక్టర్ అవ్వాలని ఎప్పుడు లేదు. అంటే నార్మల్ ఎవరికైనా సినిమాలు అంటే అదో ఇది కదన్న, అలా ఉంటది. బట్ యాక్టర్ అవ్వాలి అని ఏం లేదు. అంటే చాలా మంది ఏంటంటే యాక్టర్ గా ట్రై చేసాం, కొన్ని బాధ్యతల వల్ల అవ్వలేదు, నా కొడుకును నా కూతురును అంటే తీసుకెళ్ళాలి అని అనుకుంటా. అలా ఏం లేదన్న, అలా ఏం లేదు. సో అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టం, వాడి ఇష్టంకి మనం సపోర్ట్ చేద్దాం అంతే అంతే అంతే. సో రియల్లీ నిజంగా గ్రేట్. ఎందుకంటే అలాంటి పేరెంట్స్ దొరకడం ఫస్ట్ అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఏదైనా చేస్తాం అన్నాం అంటే ఏం చేస్తాం, మూసుకొని చదువు, ఫస్ట్ 10th క్లాస్ చదువు, తర్వాత నేను చెప్పింది చదువు అంటారు అన్నమాట. అలా కాకుండా నీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తావు? చాలా లక్కీ అనే చెప్తాను నేను, అంత సపోర్ట్ చేసే పేరెంట్స్ దొరకడం వల్ల. సో రైట్. అంటే ఫ్యూచర్ దీని గురించి పక్కన పెట్టింది, ఫ్యూచర్ రోల్స్ చేయాల్సి వస్తే ఏ టైప్ ఆఫ్ చేయాలనుకుంటాను, లేదా ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతావా? లేదన్న, సెలెక్టివ్గా నేను చేయాలనుకుంటున్నా. డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలి, ఒకటి దాంతో స్టిక్ అవ్వకుండా డిఫరెంట్ ట్రై చేస్తూ పోవాలనేది. ఓకే. సో ఈ మధ్యకాలం వచ్చిన ఇప్పుడు సలార్ అనేది పక్కన పెడితే ఈ మధ్యకాలం వచ్చిన నీకు బాగా నచ్చిన మూవీ ఏంది ఇప్పుడు వచ్చిన? ఈ మధ్యకాలం అంటే యానిమల్ నచ్చింది, జిగర్ తండ XX. ఓకే. దాంట్లో రాఘవ లారెన్స్ గారి క్యారెక్టర్ వస్తే మాత్రం చేసేయాలని ఉంది నాకు. ఓకే. నెక్స్ట్ యానిమల్, అదే హాయ్ నాన్న, ఇంకా అలా. సో హిట్ కొట్టిన మళ్ళీ మాక్సిమం అన్ని సినిమాలు చూసేస్తావు కదా? మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో యాజ్ యాక్టర్ అంటే సరదా మనం మాట్లాడుకుంటే యాక్టర్గా ఒక సినిమా చూసినప్పుడు ఎక్కువగా ఏం చూస్తావు? అంటే దాంట్లో యాక్టింగ్ చూస్తావా లేకపోతే నువ్వైతే ఏం చూస్తావు? నేనైతే యాక్టింగ్ చూస్తాను. వాళ్ళు ఎలా అంటే బయట ఫస్ట్ చూస్తా బయట ఎలా ఉన్నారని, తర్వాత వాళ్ళు ఎలా పోర్ట్రే చేయగలుగుతున్నారు, అసలు ఏం వాడుతున్నారు వాళ్ళు, అంటే ఒక ఎమోషన్లో వాళ్ళు ఎలా చూపిస్తున్నారు, ఈయన ఎలా చూపిస్తున్నారు, డిఫరెంట్ యాక్టర్స్ అనేది చూసి మనకి ఏ సూట్ అయ్యిద్ది అన్నట్టు. సో యానిమల్లో ఏం చూసావు? యానిమల్లో ఆయన ఇంటెన్సిటీ, అసలు క్యారెక్టర్ని ఎలా పోర్ట్రే చేశారంటే నార్మల్గా ఉన్నా కూడా ఇలా ఊగిపోతుంటుంది హెడ్, అదంతా అంటే ఒక ఆల్ఫా మేల్ అన్నట్టు చూపించారు కదా. ఆల్ఫా మేల్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ప్రతి క్యారెక్టరైజేషన్ పెట్టడం, అది యానిమల్ అనే పేరుకి నిజంగా యానిమల్ లా చూపించినట్టుంది. అంతే. సో నైస్. అంటే హైనానా వరకు వచ్చేస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇలాగే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చింపింది అమ్మాయి. సో పాప కూడా. సో అంటే ఇప్పుడు చైల్డ్ క్యారెక్టర్లకి చాలా మంది వస్తుంటారు అని, మీతో పాటు ఇప్పుడు మీకు ఈ సినిమా హిట్ అయింది కాబట్టి రికగ్నిషన్ వచ్చింది, అలాంటి రికగ్నిషన్ అయిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు. సో వీళ్ళందరితో నీకు చూసుకుంటే నీకు కొంచెం కాంపిటీషన్ ఉందని నువ్వు అనుకుంటావా? ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో దాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? ఎలా ఏం చేద్దాం అంటే మనం వర్త్ అయిన వాళ్ళకి వస్తాయి, టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానన్నా, నేను చూసింది అయితే టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ప్రాజెక్ట్ చేయడమో ఏదో చేస్తూనే ఉన్నారు. సో ఇండస్ట్రీలో చూసుకుంటే నీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు? నేను వర్క్ చేసిన దాంట్లోనన్న మొత్తం ఓవరాల్గా నీకు నచ్చిన డైరెక్టర్? ఓవరాల్గా నాకు నచ్చిన డైరెక్టర్ అంటే అలా ఏం లేదన్న, అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు నాకైతే ఎక్కువగా అంటే రాజమౌళి అని అనుకుంటారు అనమాట. అలా కొంతమంది. సో ఇప్పుడు రాజమౌళితో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. సూపరా, ఖచ్చితంగా వస్తే. సో ఓకే, ఇప్పుడు నువ్వు కొంచెం ఏజ్ అయ్యాక పెద్ద అయ్యాక హీరోగా చేయాలనుకుంటే ఎలాంటి రోల్? ఈ హీరో లాంటి ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, బాహుబలి లాంటి రోల్ పడింది, అలాంటి రోల్ పడాలి అని అలాంటిది ఏమైనా ఉందా? మరి స్టార్టింగ్ లోనే బాహుబలి అంటే ఎలాంటి రోల్ పడితే తీసుకుంటాను? ప్రతిదీ తీసుకుంటాను, డిఫరెంట్ అన్ని ట్రై చేస్తా. ఒక ఎమోషనల్ ట్రై చేస్తా, మీరు అన్నట్టు బాహుబలి పీరియాడిక్ చేస్తాను, ప్రతిదీ ఇంటెన్స్ అన్ని. సో లైఫ్ మీద అయితే ఒక క్లారిటీగా ఒక మంచి వేతోనైతే వెళ్తున్నావు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మంచిగా సక్సెస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా ఆడియన్స్ సపోర్ట్ అయితే నీకు ఎప్పుడూ ఉంటుంది. సో అందరి తరపు నుండి నేను ఒకటే చెప్తా,
ఎంత ఎత్తుకెళ్ళినా ఒదుగుతూ వెళ్ళడం నేర్చుకో, అది మనల్ని ఎప్పటికీ తీసుకెళ్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.